విద్యలో వేదాన్ని పూర్తి చేస్తున్నారు. వాళ్ళు ఈ యొక్క విద్యార్థులు అందరూ కలిసి ఒక శ్లోకాన్ని చెప్తారు. బోలు. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ధ్యాయేనుబాహుంధ్రతశరధను సంబద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానన్నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతముజటామండలం రామచంద్రం. ఓం नेक्स्ट श्लोक में है ना? हाँ बोलो. स्तोत्रं चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकी लक्ष्मणोपेतं जटामुकुटमण्डितं सासितोणधनुर्बाणपाणिर्नक्तं चरान्तकं स्वलीलया जगत्त्रातुमाविर्भूतमजं विभुं रामरक्षां पठेत् प्राज्यः पापग्निं सर्वकामदां शिरो मे राघवः पातु बालन्दशरथात्मजः कौसल्येयो दृशो पातु विश्वामित्रप्रियश्रुति घ्राणं पातु मखत्रातामुखं सौमित्रिवत्सलः जिह्वां विद्यार्थिः पातु कण्ठं भरतवन्दितः स्कन्दौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामजग्निलिता मध्यं पातु भरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवे सत्पटे पातु सख्यने हनुमत्प्रभु उरूरभूतमः पातु रक्षकुलविनाशकृत जानवी सेतुकृत् पातु जङ्घेदशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृते पठेत् सचिरायुः सुखे पुत्रे विजयी विनयी भवेत् पातालभूतलभ्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं రామనామమే. ఓకే, ఈ పిల్లలందరూ కూడా వేదాన్ని అభ్యసిస్తూ ఇప్పటికీ వేదాన్ని కోసం చాలా వేదాన్ని నేర్చుకోవటం కోసం చాలా కష్టపడుతున్నారు. అందరు కూడా పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి భక్తులందరూ. ఈ యొక్క కోటిలింగాల క్షేత్రంలో మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం పిల్లలు రెడీ అవుతున్నారు. వేదాన్ని కాపాడడం కోసం ఈ పిల్లలందరూ కూడా చిన్నారులు చాలా కష్టపడి వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ వారికి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆ భగవంతుణ్ణి పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఈ యొక్క కోటిలింగాల క్షేత్రానికి ప్రతి ఒక్క భక్తులందరూ కూడా విచ్చేయండి. చాలా విశేషం. ఇది ఆంధ్రాలో ఉంటుంది. జగ్గయ్యపేట దగ్గర నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ కోటిలింగాల క్షేత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా కోటిలింగాలు. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా దేవాలయం చుట్టూ మొత్తం కూడా కోటిలింగాలు మొత్తం కూడా ప్రతిష్ఠ చేసినవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని మీకు ఉన్న కోరికలను తీర్చుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్.